శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళలో చాలా చక్కగా పూజ అయితే జరిగిపోయిందండి. మార్నింగ్ చేసుకున్న పూజ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఎంతో చక్కగా మార్నింగ్ అయితే పూజ షోడచోపచారాలతో చేసుకోవడం జరిగింది. సో ఒక్కసారి ఆ వీడియో చూసినట్టయితే మీ మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ మార్నింగ్ పూజా విధానాన్ని కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఈ ప్రదోష వేళలో నేను మళ్ళీ వరండా అంతా నేను ప్రొద్దున ముగ్గులు వేసుకొని కలర్లు వేసుకున్నాను. అదంతా కూడా కడిగేసుకొని మళ్ళీ ప్రదోష వేళలో మళ్ళీ ముగ్గులు తులసి కోటని అలంకరణ చేసుకొని అన్నీ మళ్ళీ కొత్తగా చేసేసుకొని ప్రదోష వేళలో కూడా తులసమ్మకి అలాగే గడపారాధన చేసుకొని ఆ తర్వాత నిత్య పూజ చేసుకొని ఆ తర్వాత నేను శివకేశవులకి పూజ చేసుకున్నానండి. మార్నింగ్ పెట్టిన గన్నేరు పువ్వులు కొద్దిగా వాడిపోతే అవి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మా వీధిలో ఉన్న పూలని తెంపుకొచ్చుకొని స్వామివారికి పూలని సమర్పించుకున్నాను. అలాగే స్వామివారి నామాలు చదువుకుంటూ పువ్వులతో పూజ అయితే చేసుకున్నానండి. చాలా చక్కగా ప్రదోష వేళలో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మార్నింగ్ కొట్టిన టెంకాయని మళ్ళీ ఈవినింగ్ ప్రదోష వేళలో నారికేల దీపం అయితే పెట్టుకోవడం జరిగిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను నారికేల దీపాన్ని పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అపోహలకి పోకుండా ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఇంట్లో వెలిగించడానికి ప్రయత్నించండి. ఏ నష్టం జరగదు కదండి. మనం కొట్టిన కొబ్బరికాయలోనే దీపం నూనె వేసి లేదంటే మన ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసి దీపారాధన చేసుకుంటే వచ్చే నష్టం ఏం లేదు. తప్పకుండా మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అలాగే మంచి అయితే జరుగుతుందండి. తప్పకుండా మీరు రిజల్ట్ అయితే చూస్తారు. మీరు కొద్దిగా అప్పుల బాధ నుండి అయితే బయటపడతారు. తప్పకుండా కొద్దిగా అంటే కొద్దిగా అయినా రిలాక్స్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో నారికేల దీపాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే గుడిలోకి వెళ్ళలేని వాళ్ళు ఏమాత్రం కూడా అసంతృప్తి పడకుండా, అలాగే పూజ ఈరోజు చేసుకోలేని వాళ్ళు అంటే పౌర్ణమి రోజు చేసుకోలేని వాళ్ళు కూడా ఏమాత్రం బాధపడకుండా ప్రతి సోమవారము శుక్రవారము కార్తీక మాసంలో పూజ చేసుకోవచ్చు. అలాగే పోలిపాడ్యం నాడు కూడా చేసుకోవచ్చు. మీరు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని మనస్తృప్తిగా ప్రశాంతంగా ఆ దేవుడిని ఆరాధించినట్టయితే ఆ శివకేశవుల అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. అంతేకాని గుడిలోకి వెళ్ళలేదు, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోలేదని ఏమాత్రం కూడా బాధపడి మీ మనసుని అసంతృప్తి పరుచుకోకండి. తప్పకుండా ఇంట్లో ఆరాధించిన దేవుడే. వెళ్ళే వీలుంటే వెళ్ళండి, లేదంటే లేదు. ఈ మాసం మొత్తంలో ఏ ఒక్కరోజు వెళ్ళినా సరిపోతుంది. ఒకవేళ వెళ్ళలేకపోయినా ఇంటినే దేవాలయంగా చేసుకొని పూజలు చేసుకోండి. మిస్ అయిన వాళ్ళు ఇంట్లో పూజించుకొని ప్రశాంతంగా స్వామివారిని ఆరాధించుకోండి. అంతేకాని వెళ్ళలేదు అనే టెన్షన్ తీసుకోకండి. వెళ్ళి కూడా దర్శనం కన్ఫామ్గా చేసుకోవాలి అని టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మనం బయట నుండి దర్శనం చేసుకున్న ఆ స్వామివారి అనుగ్రహం మనపైన ఉంటుంది. ఎక్కడుండి ఆ గుడిలో ఆ స్వామిని ప్రార్థించినా ఆ స్వామి మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతేకాని ఎంత రష్ ఉన్నా మనం వెళ్ళాలి అనే మొండి పట్టుదలతో ఉండకండి. మాకు కూడా మార్నింగ్ వెళ్ళలేదు, మేము అసలు ఈ మాసంలో వెళ్ళలేదు. ఈరోజు ఉంటే కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళలో మాత్రమే ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ప్రదోష వేళలో మేము మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా 365 వత్తులు వెలిగించి దర్శనం చేసుకున్నాము. ఇలా నిత్య పూజ కూడా ఇంట్లో చేసుకుంటానండి నేను ప్రతినిత్యము. అయితే ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంట్లో కూడా మళ్ళీ నిత్య దీపారాధన చేసుకున్నాను. గన్నేరు పువ్వులు అయితే మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకొని పెట్టుకున్నాను అన్నమాట. నేను ఎక్కువగా బయట పూలని ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. మనకి దొరికేవి నాకు అవి తెచ్చి పెడితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకవేళ దొరకని టైంలో అలాగే మార్కెట్ రోజులలో మాత్రమే నేను పువ్వులు తెచ్చుకుంటాను, డైలీ తెచ్చుకోను. ఎందుకంటే మార్కెట్ టైంలో మనకి ఈరోజు డైలీ 50 రూపీస్కి వచ్చే పూలు ఆ రోజు ఒక 20 రూపీస్కే ఇస్తారు. సో అలా మేము ఒక డైలీ 50 పెట్టి తెచ్చుకునే అంత తక్కువ క్వాంటిటీని ఆ రోజు 50 పెడితే మనకి ఎక్కువ క్వాంటిటీలో ఫ్లవర్స్ ఇస్తారనమాట. మార్కెట్స్ ఉన్న టైంలోనే తెచ్చుకొని నేను పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటాను. ఉన్న దాంట్లో తృప్తిగా ఇంట్లోనే పూజ చేసుకుంటానండి. నాకు కూడా 2 కిడ్స్, వాళ్ళని తీసుకొని నేను టెంపుల్స్కి వెళ్ళడం అంటే అది కుదరదు. వెళ్ళినా కూడా మనకి ఈ టైంలో ఎక్కువ రష్ ఉంటారు కాబట్టి నేను ఈ మాసంలో
వెళ్ళలేదు అసలు. ఓన్లీ పౌర్ణమి రోజు ప్రదోష వేళలో మాత్రమే ఇంట్లో దీపారాధన చేసుకున్నాక మా వారు ఉండడం వల్ల ఎలాగో ఆయన ఉన్నారు కాబట్టి వెళ్తాము అని చెప్పేసి వెళ్ళాం. కానీ నేనైతే ఈ మాసంలో డైలీ వెళ్ళట్లేదు. బట్ ఇంట్లో ప్రశాంతంగా పూజ అయితే చాలా చక్కగా చేసుకుంటున్నాను. ఎంతో చక్కగా నాకు నచ్చినట్టుగా, నాకు వచ్చినట్టుగా, నాకున్న దాంట్లో ప్రశాంతంగా ఆ స్వామివారిని ఆరాధిస్తున్నాను. ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనందరిపైన ఉంటుందనుకుంటున్నాను. ఇలా నేను గుడిలో కూడా మంచిగా కొన్ని వాటర్ చల్లేసి, ముగ్గులు వేసి, పద్మం ముగ్గేసుకొని, ఒక 2 తమలపాకులు వేసి, దీపపు కుందులు పెట్టుకొని, అందులో వత్తులు వేసి, దీపారాధన చేసుకొని, ధూపం వేసుకొని, కొబ్బరికాయ కొట్టి, అదే కొబ్బరికాయలో నారికేల దీపాన్ని గుడిలో కూడా వెలిగించుకొని, నైవేద్యంగా స్వామివారికి అరటిపండు సమర్పించుకొని, చాలా చక్కగా అవి వత్తులు కాసేపు మనం ఉండాలి కదా, అలా కాసేపు కూర్చొని, రష్ లేరు కాబట్టే ఉన్నానండి. రష్ ఉంటే ఉండకపోయేదాన్ని. కాసేపు కూర్చొని ఇలా దేవుడి గుళ్ళోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ప్రశాంతంగా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చామండి. చాలా చక్కగా అయితే జరిగిపోయింది. ఒకవేళ ఎక్కువ రష్ ఉంటే నేనైతే టెంపుల్లోకి వెళ్ళేదాన్ని కాదు, బయట నుండే దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. లేకపోవడం వల్ల దర్శనం అయితే చాలా చక్కగా చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా నేను వత్తులు వెలిగించాను కదా, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ అక్కడున్న బనానా అంటే ప్రసాదం కింద దేవుడికి పెట్టింది కూడా నేనే తీసేసుకున్నానండి. అది తీసుకొని మా బాబు ఏడుస్తుంటే తనకిచ్చేసి తినిపించుకొని మళ్ళీ మేము ఇంటికైతే రావడం జరిగింది. ఇలా చక్కగా ప్రదోష వేళలో పూజ, అలాగే దైవ దర్శనం, గుడిలో దీపారాధన కూడా చాలా చక్కగా జరిగిపోయింది. మీరందరూ కూడా చాలా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉండి ఇంట్లో మాత్రమే పూజలు చేసుకోండి. మీరు మూర్ఖత్వానికి పోయి అపాయాలు తెచ్చుకోవద్దు. అందరూ బాగుండాలండి. ఆ స్వామివారి అనుగ్రహం అనేది మనందరిపైన ఉండాలి. మన వీడియోస్ మీకు నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.